అమరావతి మహిళా రైతులపై అసభ్యకరమైన వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనిని గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నేడు మంగళగిరి కోర్టు ముందు కొమ్మినేనిని హాజరుపరచనున్నారు పోలీసులు. కొమ్మినేనిపై పలు రకాల సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ 67, SC/ST అట్రాసిటీ నిరోధక సెక్షన్ కింద కేసు నమోదైంది. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించే సమయంలో కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇవ్వాలని పోలీసులను కొమ్మినేని శ్రీనివాస్ కోరారు. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో సమయం ఉంటుందని, ఆ సమయంలో కలవచ్చని పోలీసులు చెప్పారు. అమరావతిపై మరోసారి జర్నలిస్ట్ కృష్ణంరాజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. పశ్చాత్తాపం లేకుండా మరోసారి అమరావతిపై కృష్ణంరాజు కామెంట్స్ చేశారు. తన వ్యాఖ్యలకు ఆధారాలు ఉన్నాయంటూ వీడియోను విడుదల చేశారు. గతంలో వ్యభిచార గృహాలపై పోలీసుల సోదాలతో పాటు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రదర్శించారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియో విడుదల చేసి ప్రజలను మరింత రెచ్చగొట్టేలా కృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారు. అమరావతి మహిళా రైతులపై అసభ్యకరమైన వ్యాఖ్యల కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిని గుంటూరు నల్లపాడు PS కు తరలించారు. అయితే నేడు మంగళగిరి కోర్టు ముందు ఆయన్ని హాజరుపరుస్తారు. కొమ్మినేనిపై పలు రకాల సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ 67, SC/ST అట్రాసిటీ నిరోధక సెక్షన్ కింద కేసు నమోదైంది. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించే సమయంలో కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇవ్వాలని ఆయన పోలీసుల్ని కోరారు. అయితే ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షల తర్వాత కోర్టులో కొంత సమయం ఉంటుందని, ఆ సమయంలో కుటుంబ సభ్యుల్ని కలవచ్చంటూ కూడా పోలీసులు చెప్పారు. అమరావతిపై మరోసారి జర్నలిస్ట్ కృష్ణంరాజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. పశ్చాత్తాపం లేకుండా మరోసారి అమరావతిపై కృష్ణంరాజు కామెంట్స్ చేశారు. తన వ్యాఖ్యలకు ఆధారాలు ఉన్నాయంటూ వీడియోను కూడా రిలీజ్ చేశారు. గతంలో వ్యభిచార గృహాలపై పోలీసుల సోదాలతో పాటు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రదర్శించారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోను రిలీజ్ చేసి ప్రజలను మరింత రెచ్చగొట్టేలాగా కృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారు. రైట్, కృష్ణంరాజు వ్యాఖ్యలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కృష్ణంరాజు ఇంకా పశ్చాత్తాపం అనేది లేకుండా తన వ్యాఖ్యలు ఇంకా సమర్థించుకునే ప్రయత్నాలే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఆయన ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. అప్పటి సోదాలతో జరిగిన పత్రికల్లో వచ్చిన కొన్ని వార్తలను కూడా ఆయన చూపిస్తున్నారు. సో ఎలా చూడాలి? దీంతో ఆయన ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తున్నారు అనుకోవచ్చా? మొత్తం మీద చూసుకుంటే రాజధాని ప్రాంతం రైతుల వ్యవహారానికి సంబంధించి కూడా ఏదైతే సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు ఖండించకపోగా ఆయన వ్యాఖ్యలని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 6వ తేదీన డిబేట్లో జరిగిన అంశానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం లేపితే 7వ తేదీన ఒక వీడియో విడుదల చేసి దాని కంటిన్యూషన్గా కూడా ఎక్కడ పశ్చాత్తాపం కానీ క్షమాపణ కానీ కోరకుండా మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఒక ప్రైవేటు యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అంటే వీడియోని విడుదల చేశారు. ఆ వీడియో విడుదల చేసిన సమయంలో కూడా నేను అన్న దాంట్లో వ్యాఖ్యల్లో ఎక్కడా కూడా తప్పు లేదు. రాజధాని ప్రాంతానికి సంబంధించిన మహిళలు కానీ రాజధాని రైతులు కానీ కొంతమంది నేతలు కానీ తనపై కూడా విమర్శలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. తాను ఏదైతే అమరావతికి సంబంధించి ఉన్న దానికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తన వద్ద పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా ఆయన వీడియో క్లిప్పింగ్స్ అలాగే పేపర్ క్లిప్పింగ్స్ను కూడా చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఏమాత్రం కూడా ఆయన పశ్చాత్తాపడకుండా వెనక్కి తగ్గకుండా ఆయన చెప్పుకున్న స్టాండునే కంటిన్యూషన్గా చేసి తాను
తాను చెప్పిందే వేదం అనే రీతిలో కూడా ఆయన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి సంబంధించిన మహిళలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు సంబంధించి కూడా 175 నియోజకవర్గాల్లో కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజు అలాగే సాక్షి ఎండి భారతిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూటమి ప్రభుత్వ నేతలను కూడా నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు మహిళలు కూడా ఆందోళన ఉధృతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా కృష్ణంరాజు మాత్రం ఆయన తీరులో ఏమాత్రం కూడా మార్పు లేకుండా ఇంకా రెచ్చగొట్టే తీరులో తాను చెప్పిందే వేదం, తాను చెప్పిన దానికి కట్టుబడి ఉంటానని చెప్పి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ మరొకసారి వివాదాస్పదమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వీడియో ప్రెస్ మీట్కి సంబంధించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాజధాని ప్రాంత రైతులు, మహిళలు మరొకసారి దానికి కంటిన్యూస్గా కృష్ణంరాజు మరొక వీడియోలు చేయడంతో కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు కృష్ణంరాజు కోసం కూడా పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపడుతున్నారు. అతన్ని ఎట్టకేలకు అరెస్ట్ చేయాలని పోలీసులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అతను ఎక్కడున్నాడనే దానికి సంబంధించి కూడా సెల్ ఫోన్ లొకేషన్ బేస్ చేసుకుని గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. రాధిక. రైట్ శివ, కృష్ణంరాజు వ్యాఖ్యలకి సంబంధించి కూడా ఇప్పుడు వైసీపీ అధిష్టానం ఇంతవరకు స్పందించలేదు. అయితే కృష్ణంరాజును కూడా ఎప్పటిలోపు అదుపు తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పోలీసులు కూడా ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? రాజుకి సంబంధించి కూడా ఆయన 2-3 ఫోన్లు వాడుతున్నట్టు తెలుస్తోంది. ఒక ఫోను తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి దగ్గరలో చూపిస్తుంది లొకేషన్, మరొక ఫోను బెంగళూరు సమీపంలో లొకేషన్ చూపిస్తున్నట్లు కూడా పోలీసులు ఐడెంటిఫికేషన్ చేశారు. తుళ్ళూరు, తెనాలి, మంగళగిరికి సంబంధించిన పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒక బృందం హైదరాబాద్, ఒక బృందం బెంగళూరు, మరొక బృందం మంగళగిరి, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ నేతృత్వంలో ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఐజీ నిన్న సాయంకాలం కల్లా ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయాలని చెప్పి కూడా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కానీ నిన్న సాయంకాలం వరకు కూడా ఆయన ఆచూకీ అయితే కనిపించలేదు. కానీ పోలీసులకి సవాలు విసురుతూ ఆయన మరొక వీడియోనైతే విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను ఏం చేసినా మీరు అరెస్ట్ చేయలేరని చెప్పి పోలీసులకి సవాల్ విసిరే స్టేజీకి అయితే ప్రస్తుతం కృష్ణరాజు కనిపిస్తున్నట్లు కూడా కనిపిస్తూ ఉంది. శివ, సజ్జల కామెంట్స్ పై కూడా అమరావతి రైతులైతే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పైన కూడా చర్యలు తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలకు సంబంధించి కూడా ఇప్పటికే అమరావతి జేఏసీ నేతలు, అమరావతి మహిళా రైతులు కూడా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలని ఏ రకంగా తీసుకెళ్ళి ఆ వ్యాఖ్యలకు ప్రాముఖ్యత అంటుంది, లీగల్గా నిలబడే అవకాశం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి కూడా న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. దానికి అనుగుణంగా బేస్ చేసుకొని కూడా ఈ రోజు కానీ రేపు కానీ సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. రాజధాని మహిళలు, రైతుల విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిని కూడా పోలీసులు ఇప్పటికే గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్